అంతస్తు. ఈ కథను రచించిన వారు శ్రీ గోవిందరాజు రామకృష్ణారావు గారు. ఈ కథ 1989లో ప్రచురితమైంది. ఆ ఊరి నుంచి బస్తీ మహా అయితే 30 మైళ్ళు ఉంటుంది. బస్సు ప్రయాణం దాదాపు 3 గంటలు పడుతుంది. పైగా దారిలో ఉన్న ఊళ్ళను కూడా పలకరించుకుంటూ పోవాలి. ఆ ఊరి నుంచి బస్తీకి రోజుకి 2 బస్సులు వెళతాయి. ఉదయం 7 గంటలకొకటి, మధ్యాహ్నం 2 గంటలకి మరొకటి. బస్తీ నుంచి బయలుదేరేవి కూడా 2. మధ్యాహ్నం 12 గంటలకొకటి, చీకటి పడిన తర్వాత అంటే 7 గంటలకి మరొకటి. నర్సింలు 2 గంటల బస్సులో బస్తీకి బయలుదేరాడు. రెండో కొడుకు సత్యం అక్కడ సబ్ కలెక్టర్గా ఈ మధ్య బదిలీపైన వచ్చాడు. సత్యం తెలివితేటలున్నవాడు. కష్టపడి చదివి ఐఏఎస్ అయ్యాడు. సొంత ఊరు కొంత దగ్గరలో ఉంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా వచ్చిపోవడానికి వీలుగా ఉంటుందని అక్కడికి బదిలీ చేయించుకున్నాడు. బస్తీ వేరే జిల్లా కిందకి వస్తుంది కాబట్టి ఇబ్బంది లేకపోయింది. సత్యానికి పెళ్ళై 2 ఏళ్ళయింది. ఒక కొడుకు. సంవత్సరం నిండింది. ఆ రోజే మనవడి పుట్టినరోజు. అందుకే నరసింహులు బయలుదేరాడు. సాయంత్రం వేడుక జరుపుతున్నాం, మరీ రమ్మని రాశాడు. పొలం పనులున్నా ఎవరూ వెళ్ళకపోతే సత్యం చిన్నబుచ్చుకుంటాడని బయలుదేరక తప్పలేదు. పెద్ద కొడుకును వెళ్ళమంటే నీటి తడుపు పని ఆగిపోతుందని చెప్పాడు. కొడుక్కి ఇష్టమని తల్లి ప్రత్యేకంగా సున్ని ఉండలు, కారపూస చేసి ఇచ్చింది. దొడ్లో ములక్కాడ్లు కాస్తే ఓ కట్ట సిద్ధం చేసింది. కూరగాయల మూట మరొకటి తయారయింది. వెన్న కాచిన నెయ్యి సీసాలో పోసింది. సపోటా పళ్ళు కూడా ఇచ్చింది. మనమడి పుట్టినరోజుకి ఒట్టి చేతులతో వెళ్తే నలుగురిలో చిన్నతనంగా ఉంటుందని పెద్దాడు చెబితే ఆచారి చేత ఎర్రరాయి ఉంగరం చేయించాడు. డబ్బు సరిగా వెసులుబాటు కాకపోయినా 2 రోజులు ఉండొచ్చని బట్టలు సర్దుకున్నాడు నర్సింహులు. బయలుదేరే ముందు భార్య జాగ్రత్తగా వెళ్ళి రమ్మని 1కి 10 సార్లు చెప్పింది. కోడల్ని మరీ అడిగానని చెప్పమంది. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో పెళ్లి కూతురుగా రావడం తప్ప మళ్ళీ ఆ ఊరికి రాలేదు కాబట్టి చిన్న కోడల్ని ఒకసారి వచ్చి 2 రోజులుండి వెళ్ళమని కూడా చెప్పింది. పెద్ద కోడలు కూడా తన తోటి కోడల్ని రమ్మనమని కబురు పంపింది. బస్సు కుదుపుకి సామాను కింద పడకుండా 2 సంచుల్ని మధ్య సర్దుతున్నాడు నరసింహులు. పేదరికం అంటే ఏమిటో అనుభవరీత్యా చెప్పగల నరసింహులు జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ఎప్పటికప్పుడు ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాడు. 2 కొడుకులు తన మాటని ఎన్నడూ ఎదిరించలేదు. చిన్న కొడుకుని చదివించేందుకు తనతో పాటు పెద్ద కొడుకు కూడా రాత్రింబవళ్ళు కష్టపడిన సంగతి తలుచుకున్నప్పుడల్లా నరసింహులు కళ్ళు ఆనందంతో చెమరుస్తాయి. బస్సులో ప్రయాణం చేస్తున్న నరసింహులు ఉత్తరీయంతో ముఖం తుడుచుకుంటూ కళ్ళు అద్దుకున్నాడు. అప్పుడప్పుడు బస్తీకి వెళ్లవలసిన పని ఉన్నా నరసింహులు వేషం మాత్రం మారదు. కోరా చొక్కా, ముతక పంచె, గోరంచు ఉత్తరీయం ఇవి చాలా కాలంగా అతన్ని ఆశ్రయించుకునే ఉన్నాయి. చొక్కాకి కాలర్ ఉండదు. పక్క జేబు పెద్దదిగా ఉంటుంది. చొక్కా చేతులు మోచేతుల్ని కొంచెం దాటి ఉంటాయి. పొలానికి వెళ్ళేటప్పుడైతే తలపాగా ఉంటుంది. చొక్కా బదులు బనీను ఉంటుంది. అంటకత్తెరేసిన తల, ఒక మాదిరి బుర్రమీసాలు. తనను చూడగానే పల్లెటూరు రైతు అనుకుంటే అందుకు గర్వపడే తత్వం. తనకు చేతకాని డాబుసరి వేషం అంటే గిట్టదు. వయస్సు 60 దగ్గర పడుతున్నా మొదటి నుంచి శ్రమించిన శరీరం కావడం చేత ఆరోగ్యం దెబ్బతినలేదు. ఇంకో అరగంటలో బస్తీ చేరుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనవడి పుట్టినరోజాయే, ఎంత సంబరంగా ఉంది. చిన్నాడు సత్యాన్ని చూసి చాలా రోజులైంది. నాన్న వచ్చాడని వాడికి పట్టరాని సంతోషం కలుగుతుంది. పెద్ద ఆఫీసర్ అయినా వాడికి అమ్మ మీద నాన్న మీద ప్రేమ తగ్గలేదు. ఈ వయసులో మాకింకేం కావాలి? వాళ్ళు పెట్టి పోషించనక్కర్లేదు. దేవుడు రెక్కలు చల్లగా ఉంచినంత కాలం ఏ లోటు ఉండదు. కోడలు పెద్ద కుటుంబంలోని అమ్మాయి, బాగా చదువుకుంది. పైగా చిన్నాడు ఇష్టపడి చేసుకున్నాడు. పండంటి కొడుకుని కన్నది. నా మనవడు దొరబిడ్డ. వాడిది రాజా పుట్టుక. నా మీసాలు పట్టుకు లాగుతాడేమో. ఊహల్లో పయనిస్తున్న నరసింహులు మీసాల చాటున చిరునవ్వులు తారట్లాడుతున్నాయి. ఎవరండి గంటస్తంభం దిగేది? కండక్టర్ పెద్దగా కేక పెట్టాడు బస్తీ రాగానే. కేక వినగానే నరసింహులకి గుర్తొచ్చింది తాను దిగవలసింది అక్కడే అని. సత్యం ఉత్తరంలో వివరంగా రాశాడు. బంగళాకి బస్సు ఎక్కడ దిగాలో, ఎటువైపుగా వెళ్లాలో.
తాను బయలుదేరే సంగతి చివరిదాకా నిర్ణయం కాకపోవడంతో ముందు రాయడానికి వీలు చిక్కలేదు. రాసి ఉంటే సత్యం గంటస్తంభం దగ్గరికి ఎవరినైనా పంపే ఉండేవాడు. 2 సంచులు చేత్తో పట్టుకుని నెమ్మదిగా బస్సు దిగాడు. గంటస్తంభం గడియారం 5:30 చూపుతోంది. బస్తీ రోజురోజుకి బాగా పెరిగిపోతోంది సుమా. ఇది వరకు ఇంత రద్దీ లేదు, ఇన్ని కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు లేవు అనుకుంటూ ఉత్తరంలో చెప్పిన ప్రకారం పెద్ద వేప చెట్టు మొదట్లో ఉన్న రోడ్డు వెంట బయలుదేరాడు. సత్యం ఉండే బంగళా గంటస్తంభం దగ్గర నుంచి ఎంతో దూరం లేదు, పర్లాంగు లోపే. ఆ కాస్త దూరానికి రిక్షా ఎందుకు లెమ్మనుకున్నాడు. సంచులు పెద్ద బరువు కూడా లేవు. ఆ రోడ్డు వెంట వెడితే కుడి చేతి వైపు మొదటి వీధి ఒకటో ఇల్లే. దూరం నుంచే తెలిసిపోతోంది. షామియానా వేశారు ముంగిట. ఇంకా పొద్దుగూకకపోయినా చిన్న చిన్న బల్బులు అలంకరించారు. ముందున్న చెట్ల కొమ్మల్లో కూడా బల్బులు వెలుగుతున్నాయి. చాలా మందినే పిలిచినట్టున్నారు. సూట్లలో మగవారు పట్టు చీరలతో ఆడంగులు వస్తున్నారు. కొందరు రకరకాలుగా అలంకరించుకున్నారు. నర్సింహులు కొంచెం యువతలే ఉండి, బాబూ, సబ్ కలెక్టర్ బంగళా ఇదేనా అని సందేహ నివృత్తి కోసం అడిగాడు అటు వెళ్తున్న పెద్ద మనిషిని. అవునయ్యా, తెలియటంలా చిత్రంగా సమాధానమిచ్చాడు. బంగళాలోకి వెళ్లేందుకు బిడియం అనిపించింది. నెమ్మదిగా గేటు చేరుకున్నాడు. లోపల ఒకవైపున షామియానాలో అతిథులంతా ఒకరినొకరు పలకరించుకుంటూ హడావిడిగా ఉన్నారు. దూరంగా కోడలు వచ్చిన వాళ్ళని పలకరించి పిల్లవాణ్ణి చూపుతోంది. వాళ్ళు పిల్లవాణ్ణి గోము చేస్తూ చేతికి బహుమతి అందిస్తున్నారు. బంట్రోతులు అతిథులకు కాగితం ప్లేట్లతో పలహారాలు అందిస్తున్నారు. పెద్ద కేకు కోయించినట్లున్నారు. కొత్త చోటు కాబట్టి నర్సింహులని కోడలు తప్ప మరెవరూ పోల్చుకునే అవకాశం లేదు. సత్యం జాడలేదు. షామియానా ఉన్న వైపు కాక మరోవైపున అవుట్ హౌస్ ఉంది. ఆ పక్కగా నిలబడి ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు నర్సింహులు. అటువైపుగా బంట్రోతు కాబోలు ఒకతను హడావిడిగా వేరే పనిపై వస్తే, చూడు బాబూ, సత్యం ఇంట్లో లేడా అని అడిగాడు. ఆ మాట వినిపించుకునే తీరుబడి లేదేమో. అవుట్ హౌస్లోకి గబగబా వెళ్ళి ఏదో డబ్బా పట్టుకుని బయటికి దూసుకు వచ్చాడు. నర్సింహులు బతిమాలుతున్నట్టు, సబ్ కలెక్టర్ గారింట్లో ఉన్నారా నాయనా అని అడిగాడు. బయటికి వెళ్లారు, ఇప్పుడే అర్జెంటుగా పనిమీద, 6:30కి రావచ్చు అని గబగబా నడుస్తూనే చెప్పి షామియానాలోకి వెళ్ళిపోయాడు. తన బట్టలున్న సంచి అవుట్ హౌస్ గడప పక్కన పెట్టాడు. పళ్ళు, నెయ్యి, తినుబండారాలున్న సంచి ఒక చేత్తో పట్టుకున్నాడు. ఉంగరం ఉన్న పొట్లం మరో చేత్తో పట్టుకున్నాడు. కాసేపు తటపటాయించాడు. సత్యం వచ్చేదాకా అక్కడే నుంచుందామా అనుకున్నాడు. కాని మనస్సు మనవడి దగ్గరికి ఎప్పుడు వెళ్దామా అని ఒకటే ఉబలాట పడుతోంది. తన మనవడి దగ్గరికి తాను వెళ్లేందుకు వెనక ముందు ఆడడం ఎందుకు అనుకున్నాడు. పైగా బస్సు ప్రయాణం బడలిక వల్ల ఎక్కువసేపు నుంచోవడం ఇబ్బందిగా ఉంది. అది తన కొడుకు ఇల్లు, తనకు వెళ్లే అధికారం ఉంది. వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు కావచ్చు, కానీ పుట్టినరోజు తన మనవడికి. వెంటనే వెళ్ళి పళ్ళ సంచి ఇచ్చి మనవడిని ఎత్తుకుని ఉంగరం వాడి చిట్టి వేలికి పెడితే కోడలు తప్పక సంతోషిస్తుందనుకున్నాడు. షామియానాలో ప్రవేశించాడు. సీతాకోక చిలకల్లా ఉన్న ఆడవాళ్లు నర్సింహులు అలా రావడం చూసి ముఖాలు అదోలా పెట్టారు, ఏవగించుకుంటున్నట్లు. మగవాళ్ళు కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నారు. కోడల దగ్గరికి వెళ్ళి, అమ్మా, బాగున్నావా అని పలకరించి, బాబూ, నా దగ్గరకొస్తావా అని సంచి కింద పెట్టి చేతులు చాచాడు. చుట్టూ ఉన్న అతిథులు ఇది గమనించకూడదన్నట్లు కోడలు బంట్రోతుని పిలిచింది. మనవణ్ణి మరో యువతి పలకరిస్తోంది. నర్సింహులు ఉంగరమున్న పొట్లం కోడలికి అందించాడు. ఇందులో ఉంగరం ఉంది బాబుకి అని చెప్పాడు కోడలితో. ఆవిడ మరోవైపుకు చూస్తున్నా. బంట్రోతు రాగానే అవుట్ హౌస్లోకి తీసుకెళ్ళు, సంచి లోపల పెట్టు అని పురమాయించి ఇంకెవరో జంట వస్తుంటే ఆహ్వానించేందుకు ఎదురు వెళ్ళింది. పక్కనున్నామే, ఎవరతను ఇలా వచ్చేశాడు, బంట్రోతులంతా ఏమయ్యారు అని విసుక్కుంటున్నట్టు కోడల్ని ఉద్దేశించి అంది. కోడలు చెప్పిన సమాధానం నర్సింహులకి వినబడింది. మా మామగారు ఊర్నుంచి పంపించారు. తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు. బంట్రోతు వెంట అవుట్ హౌస్లోకి వెళ్ళాడు. బయట పెట్టిన తన బట్టల సంచి తీసుకొచ్చుకున్నాడు. అక్కడ ఒక మంచం, దానిపైన జంబకన, దిండు ఉన్నాయి. గూట్లో మంచినీళ్ల కూజ, దానిపైన గాజు గ్లాసు ఉన్నాయి.
నరసింహులను అక్కడ దిగబెట్టి బంట్రోతు హడావిడిగా షామియానాలోకి వెళ్ళిపోయాడు. బాగా దాహంగా ఉంది. మంచినీళ్లు తాగాడు. కోడలు తన గురించి చెప్పిన మాటల్లో చెవుల్లో మారుమోగుతున్నాయి. మా మామగారు ఊరి నుంచి పంపించారు. నిలబడలేక మంచం మీద కూర్చున్నాడు. ఈ మాటలన్నది నా కోడలేనా? అవును, స్వయానా నా చిన్న కోడలే. నేను ఆ మామని కానన్నమాట. ఇంకా నయం, మామగారు అన్నది. నేనే తన మామనని ఆమె ఇతరులకు చెబితే నామోషీనా? నేనామె మామని కాదు, మామ పంపిన మనిషినా? మరి నేనెందుకు వచ్చాను ఎండలో పడి? ఎప్పుడు చూద్దామా అని తహతహతో వచ్చానే. వచ్చిన వాడికి కాసిని మంచినీళ్ళైనా ఇవ్వదా? ఎంత సందట్లో ఉన్నా పలకరించనైనా వద్దా? మనవణ్ణి సరిగా చూడనివ్వలేదే, ఒక్కసారి ఎత్తుకోనివ్వలేదే. నేను ఇక్కడ ఉండడం ఆమెకి ఇబ్బందిగా ఉండొచ్చు. ఇంకెవరైనా వచ్చి నేనెవరినని అడిగితే ఆమె చాలా ఇరకాటంలో పడుతుంది. ఇల్లంతా సందడిగా ఉంది. పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళ భార్యలు వస్తున్నారు. నా చిన్న కోడల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకు? మనవణ్ణి కోడల్ని చూశాను, సంచి ఇచ్చేశాను. సత్యాన్ని చూడలేదు, వాడితో మాట్లాడలేదు. వాడికి అన్న వదిలిన గురించిన సంగతులు చెప్పలేదు. వాడేదో అర్జెంటు పని మీద బయటికి వెళ్ళాడట. వచ్చే వరకు ఈ ఇంట్లో ఉండలేను. నరసింహుల మనస్సును ఆలోచనలు వేధిస్తున్నాయి. 7 గంటల బస్సుకి వెళ్ళిపోవడమే ఉత్తమం అనుకున్నాడు. సత్యం 6:30కి రావచ్చునని బంట్రోతు చెప్పాడు. అయినా అంతవరకు బంగళాలో ఉండడం అసాధ్యమనిపించింది. సంచి పుచ్చుకున్నాడు. గది యువతలికి వచ్చాడు. కోడల దగ్గరికి వెళ్ళి తాను ఊరు వెళ్ళిపోతున్నట్టు చెప్పడం ధర్మమే అయినా అంతకంటే తెలివి తక్కువతనం మరొకటి లేదనుకున్నాడు. తనకి గది చూపిన బంట్రోతు అటు వచ్చాడు. చూడు బాబు, సబ్ కలెక్టర్ గారు వచ్చాక నరసింహులు వచ్చి ఊరికెళ్ళిపోయాడని చెప్పు నాయనా అని గేటు దాటి వచ్చేశాడు. మనస్సు కొడుకుని చూడాలని పీకుతోంది. 6:30 కావచ్చింది. వేప చెట్టు మొదట్లో సంచి ఆనించి రోడ్డు మీద వెళ్లే కార్లని నిఘాగా చూస్తున్నాడు. 6:30 అయింది. ఒక కారు నెమ్మదిగా మలుపు తిరిగింది. మసక వెలుతుర్లో సత్యం ముఖం కనిపించింది. పిలుద్దామనుకున్నాడు. నోరు పెగిలి రాలేదు. అంతే చాలనుకున్నాడు. గబగబా గంటస్తంభం చేరుకున్నాడు. తన ఊరు వెళ్లే బస్సు అక్కడ ఆగుతుంది. రకరకాల ఆలోచనలు ముసురుకున్నాయి. కాసేపటికి బస్సు వచ్చింది. నరసింహులు ఎక్కాడు. బస్సు ముందుకు సాగింది. సత్యం ఇల్లు చేరుకున్నాడు. తాను రావడం ఆలస్యమైనందుకు మన్నించమని అతిథులందర్నీ పలకరిస్తున్నాడు. కొందరు అప్పటికే వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు కూడా మరో అరగంటకు వెళ్ళిపోయారు. బంగళాలోకి వెళ్ళగానే లోపల సంచి కనిపించింది. గుర్తుపట్టాడు. తనతో పాటు వచ్చిన భార్యని, మా నాన్న వచ్చాడా, ఏడి అని ఆత్రతో అడిగాడు. ఆమె నీళ్లు నమిలింది. బంట్రోతును పిలిచింది గట్టిగా. మా నాన్న ఎక్కడని అడిగితే వాణ్ణి పిలుస్తావేమిటి? కసురుకున్నట్టు అన్నాడు. ఇందాక సందట్లో లోపలికి తీసుకువెళ్ళమని చెప్పా. బంట్రోతు వచ్చాడు. మా మామగారేరి? ఎవరండి అమ్మగారు? ఇందాక అవుట్ హౌస్లోకి తీసుకెళ్ళిన ఆయన అండి. ఆయన వెళ్ళిపోయారండి. అయ్యగారు వస్తే నరసింహులు వచ్చి వెళ్ళిపోయాడని చెప్పమన్నారండి. యూ డెవిల్, వాట్ హ్యావ్ యూ డన్? భార్య వంక తీవ్రంగా చూసి డ్రైవర్ని పిలు అని బంట్రోతుకి చెప్పాడు. కారు వేగంగా గంటస్తంభం చేరుకుంది. వాకపు చేస్తే తన ఊరి బస్సు వెళ్ళిపోయిందని చెప్పారు. సత్యం బంగళాకి తిరిగి వచ్చాడు. అతని వైఖరి చూసి అందరూ బెదిరిపోయారు. తండ్రికి జరిగిన అవమానం గ్రహించాడు. దానిపై రభస చేయడం ఇష్టం లేదు. సత్యం భార్య తాను అంతస్తు కాపాడుకుంటున్నానని చేసిన అపచారం తెలుసుకుంది. సత్యం అంతలా వ్యాకులపడ్డం, ఆగ్రహించడం ఎన్నడూ చూడలేదు. నెమ్మదిగా దగ్గరికి వచ్చి, క్షమించండి, నేను చేసింది పొరపాటే అంది ప్రాధేయపడుతున్నట్టు. తన తండ్రి మనస్సు పడిన వ్యధ సత్యాన్ని దహించి వేస్తోంది. కోపాన్ని దిగమింగుకుని రుద్ధమైన కంఠంతో, నిన్ను నన్ను క్షమించవలసింది మా నాన్న, మా కుటుంబం. బయలుదేరు, మరో 15 గంటలో మా ఊరికి వెళ్దాం. నువ్వక్కడ 1 వారం రోజులుండాలి. నేను తిరిగి రేపు పొద్దున్న వచ్చేస్తానిక్కడికి అంటూ తన నిర్ణయం చెప్పాడు. భార్య మారు చెప్పకుండా పెట్టి సర్దుకుంది. ఈలోగా డ్రైవర్కి చెప్పి కారు సిద్ధం చేయించాడు. పని మనిషికి తమ ప్రయాణం గురించి చెప్పాడు. సత్యం ఊరు వెడుతున్న సంగతి ఫోన్ చేసి మరో ఆఫీసర్కి చెప్పాడు. సరిగ్గా 15 గంటకే కారు బయలుదేరింది. ముందు బస్సులో ప్రయాణిస్తున్న నరసింహులు కాళ్లను సత్యం మనస్సు కన్నీటితో కడుగుతోంది. కథ సమాప్తం.